అప్పుడు నేను రాజీవ్ దీక్షిత్ గారి లెక్చర్స్ విన్న తర్వాత నేను ఇన్స్పిరేషన్ అయినాను. వారు ఏం చెప్పారంటే ఉత్తమ వ్యవసాయం, మద్యం వ్యాపారి, నికృష్ట నౌకరీ అన్నారు. అంటే మన పూర్వం మన భారతదేశంలో ఎవరి కింద పని చేయకపోతుండే, అందరూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతుండే. కాబట్టి మన భారతదేశము ఇది భారతదేశం కానీ మన కల్చర్ కానీ మన భూమి కానీ ఇంత విధ్వంసానికి గురి కాలేదని చెప్పారనమాట. వారు ఏమన్నారంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగం తీసుకొని ఆ రంగానికి పనిచేసి నలుగురికి మేలు జరిగే పని చేయాలన్నారు. అయితే వారు ఏమన్నారంటే ఇప్పుడు ప్రస్తుతం ఉప్పు అనేది చాలా ప్రమాదంలో ఉంది. ఆ ఉప్పును ఎంత కెమికలైజ్డ్ చేసిందంటే ఇంకా చెప్పడానికి తరం కాదు. మనకు ఇది రాక్ సాల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది, స్టోన్స్ ఈ విధంగా ఉంటాయండి. ఈ రాక్ సాల్ట్ స్టోన్స్ అనేది మనకు సింధు ప్రాంతం నుంచి వస్తుంది, హిమాలయ సింధు ప్రాంతం నుంచి వస్తుంది. ఇది భూగర్భంలోకి నుంచి వస్తుంది. ఇందులో 84 రకాల మినరల్స్ ఉంటాయి, 84 మినరల్స్ ఉంటాయి. 84 రకాల మినరల్స్ ఉన్న ఏకైక పదార్థం కూడా రాక్ సాల్టే. అయితే ఈ రాక్ సాల్ట్ని మనకు ఆయుర్వేదిక్ శాస్త్రంలో కూడా చెప్పింది. ఈ ఆయుర్వేదిక్ శాస్త్రంలో మనకు కొన్ని మెడిసిన్స్లో కూడా వాడతారు. ఇది వంటకు వాడదగిన ఉప్పు. ఈ ఉప్పు వాడితే త్రిదోషాలు అంటే వాతం, పిత్తం, కఫాన్ని, ఈ 3 వాత, పిత్త, కఫాలను సమంగా ప్రయత్నం చేస్తుంది. ఈ ఉప్పు వాడితే ఏమవుతుందంటే మనకు వంటలల్లో ఏదైతే మినరల్స్, విటమిన్స్ ఉన్నాయో ఆ విటమిన్స్ మనకు ఇవన్నీ సురక్షితంగా ఉంచి అదనంగా ఇంకా ఇందులో ఈ ఉప్పులో ఏవైతే విటమిన్స్ ఉన్నాయో అవి అందిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 10 మంది భజన చేస్తున్నారు అనుకోండి, ఇంకొక 2 కూడా వచ్చి భజన చేస్తే ఏమవుతుంది, ఆ భజనకు వాల్యూ పెరుగుతుంది.